వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెదనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టున వెలిసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద 8వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న అన్న సంతర్పణ ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం జరపడానికి చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే అర్చకులు సురేష్ శర్మ చేతుల మీదుగా తెల్లవారుజాము నుండి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. గద్దనాపల్లి, తిమ్మాపూర్, వేలంక, ఎర్రవరం, సోమవరం, ఏలేశ్వరం అన్ని ప్రాంతాల ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నాయకులు అరుపుల తమ్మయ్య బాబు, సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్, తూర్పుగోదావరి జిల్లా గౌరవ సంఘ అధ్యక్షులు ఈశ్వరరావు, పెదనాపల్లి గ్రామ యువ నాయకులు కృష్ణబాబు, శిలపరిశెట్టి వెంకన్నబాబు, బీసెట్టి ఈశ్వరబ్బాయి, బీసెట్టి వీరరాఘవ, కాళ్ల రామకృష్ణ, కరణం రాజారావు, ఆలయ కమిటీ చైర్మన్ కోడల మురళి, కమిటీ సభ్యులు అయినటువంటి కోడల దుర్గ, ఆళ్ల బుల్లబ్బాయి, ఆడారి వీరబాబు, ఆళ్ల శ్రీను, మల్ల పార్వతి, బుద్ధ నానాజీ, సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు, అన్ని దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం గత 7 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో ఈ మహా అన్నదాన కార్యక్రమం ఉత్తరకాల దగ్గర వెలిసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం మొదలైనటువంటి కూడా మా మంత్రులు గారు సురేష్ శర్మ గారి ఆధ్వర్యంలో, అలాగే భక్తులకి దిశానిర్దేశం నిర్దేశించి అప్పటి నుంచి కూడా ఎప్పుడు గుడికి రాని వాళ్ళ భక్తులు కూడా ఈ గుడికి వచ్చి ఈ 8వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుని అన్నందుకు భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆ ఉమా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎన్నడూ ఉండాలని కోరుతూ దేవుని కోరి ప్రార్థిస్తాం. మా పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టు మీద వెలిసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఈరోజు 7వ సంవత్సరం పూర్తి చేసుకుని 8వ సంవత్సరానికి అడుగుపెట్టి ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో స్వామివారి వెలిసిన కాడి నుంచి కూడా అన్నదానం, సంతర్పణ జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సాగడానికి మన ఆలయ కమిటీ వారు చాలా కృషి చేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ కొడేల మురళి గారు సంకల్పించడం, తద్వారా తర్వాత కొడేల దుర్గ దాన్ని అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కమిటీ వారు కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా కష్టపడి ఇంతవరకు తీర్చిదిద్ది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ అన్న సంతర్పణకి విశేషమైన ఆదరణ జరుగుతుందండి. ఎందుకంటే మా గ్రామంలో ఎక్కడా కూడా కులమతాలకు భేదం లేకుండా, వర్ణాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ఆశీస్సు తీసుకోవడానికి, ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారికి పాత్రలు అవుతున్నారు. చాలా సంతోషం. ఈ రకంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందాలని కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారికి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అంటే మన శాపం శ్రీవాణి గారండి భలే సోమరెడ్డి గారు 500 రూపాయలండి. అన్న సందర్భంలో భలే సోమరెడ్డి గారు 500 రూపాయలండి. అలాగే స్వామి బండి పక్కన మన వాళ్ళకి కూడా అండి చేతులు కొనుక్కోవడానికి ప్రత్యేకంగా నీరు పెట్టాలండి. ఆటో స్వామి ఆటో ఎల్లప్పుడు సూర్యవతి గారు 50 రూపాయలండి. ఎల్లప్పుడు వాస్తవాలు ఎల్లప్పుడు సూర్యవతి గారు 50 రూపాయలండి.
ఇప్పుడు ఇప్పుడు అక్కడ దాని సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరూ ఇచ్చారండి. ఓం నమ శివాయ. గత ఈ యొక్క శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రతిష్ఠ అయిన ఈ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరగాలని నేను ఎప్పుడూ అనుకుంటున్నాను. అలాగే ఈ పెద్దల సహకారంతో ఎప్పుడు కూడా ఒక వెలుగు ఎప్పుడు వెలగాలని ప్రతి సంవత్సరం ఉండాలని అని ఇంటి స్థాయిలో నేను నడుతున్నాను. అలాగే ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి 10 మందికి నేను పెట్టాలని ఎప్పుడూ అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా. అలాగే ప్రతి సంవత్సరం పెట్టి ఈ మన ఊరిని డెవలప్మెంట్ చేసి ఎప్పుడు బాగుండాలి, ఈ గ్రామంలో ఒక వెలుగు ఎలగాలి అని ఎప్పుడు నేను అనుకుంటున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు మనకి ఎప్పుడు మన గ్రామానికి ఉండాలని మన గ్రామ ప్రజలకి ఈ యొక్క శివాలయం కమిటీ ప్రజలకి అందరికీ కూడా ఈ శాఖ మన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఈ అన్ని కమిటీలు మాకు సహకరించి ముందుకు నడిపి, అలాగే మా కమిటీ కూడా కుర్రలు కూడా అందరూ సాయం చేసి ఈ యొక్క మనం ముందు నడాలి పెద్దల సహకారంతో నడిపించాలి అని చెప్పి, అలాగే నా వదులు మా మురళీకృష్ణ కూడా నీ వెనకాల నేను ఉంటాను, నువ్వు నడుపు అని చెప్పి ఇవాళ ఇంత దాకా తీసుకొచ్చాడు. అలాగే పెద్దల సహకారం కూడా సహకారం ఉండాలని నేను కూడా అనుకుని అన్నదానం ఎప్పుడూ జరగాలని, జీవితకాలం జరగాలని నేను అనుకుంటున్నాను. ఈ మా పెద్దనాపల్లి గ్రామ పుస్తకాల గట్టు మీద వెలిసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ సంవత్సరంతో 8వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులు అందరూ కలిపి ఈ శివాలయం కమిటీ అందరూ కలిపి, ఈ గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ దేవుని నిలబెట్టుకున్నాం. చాలా సంతోషకరం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శివాలయం ప్రతి చైన్ కానించి ప్రతి సంవత్సరం ఏదో రకంగా అన్నదానం చేస్తున్నాం. చాలా సంతోషకరం. ఒక సంవత్సరం బాగా అన్నదానం జరుగుతుంది. చాలా సంతోషకరం. అలాగే ప్రతి సంవత్సరం ఒకసారి అలాగే వచ్చే సంవత్సరం ఇంకా బాగా అన్నదానం జరగాలని కోరుకుంటూ, ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.